దక్షిణ పొలం డాక్టర్ ధీనుకొండ శ్రీరామూర్తి గారి కథ వింటారు. ఈ కథను చదివి వినిపిస్తున్నవారు శ్రీ ఎంసి దాస్. దక్షిణ పొలం అంటే మా ఊరంతటికీ ప్రాణం. మెట్ట ప్రాంతం అయినప్పటికీ పొలంలో ఉండే దిగుడుబావి నీరు కొబ్బరి నీరులా ఉంటుంది. చిలుకలేరు నీటిలా చలువ చేస్తుంది. పొలం చుట్టూ ఉండే ఈత తాటి చెట్లు ముఖ్య ఆకర్షణ. ఆ చెట్లు సంవత్సరానికి 6 నెలలు కల్లును స్రవిస్తూనే ఉంటాయి. ముతరాసి రాఘవులు ఏటా కౌలు పాడి కల్లుగీత గుత్తకు తీసుకుంటాడు. కరణం చెట్లు అనేటప్పటికి కొంచెం ఖరీదు. నిషా ఘాటు అన్నీ ఎక్కువే. ఏవీ కలపకుండా నిఖార్సైన ఒకే చెట్టు కల్లు రుచి బాగుంటుందని అంటారు. తమ కష్టాల్ని వేదనల్ని మనస్సు నుంచి వదిలించుకునేందుకు చెట్ల చుట్టూ గుంపులు గుంపులుగా అర్ధచంద్రాకారంలో కూర్చొని అరచేతులో లొట్టెలు ఉంచుకుని పల్చటి కల్లు రసం సేవిస్తూ ఉంటారు. మనసులో పేరుకుపోయిన భయాలు సమస్యలు తాత్కాలికంగా తేలికబడతాయి. పంచాయతీలు పరిష్కారాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. కోర్టు లిటిగేషన్లు రాజీలు రూపాలు మారుతూ ఉంటాయి. ఏదో బాధను అనుభవిస్తూ ఎవరైనా ఊర్లో కనబడలేదంటే దక్షిణ పొలంలో ఉన్నట్లే. బాధ అనేది తెలియకుండా సుఖాన్ని అనుభవించే శక్తి వ్యక్తి లేనేలేదు. సుఖపడాలంటే బాధ అవసరమే. బాధల నుంచి తప్పించుకునే ప్రయత్నం అక్కడ జరుగుతుంది. సుఖప్రాప్తి కలుగుతుంది. రసార్ణవంలో మునగడానికి అక్కడ రాత్రి పగలు నియమం లేదు. ఉద్యోగం పురుష లక్షణం అయినందున నేను సొంత ఊరు వదిలి వేరే చోటుకు వెళ్లాల్సి వచ్చింది. మా ఊరి పొలాలు కొత్తగా నిర్మాణమయ్యే ప్రాజెక్టు ముంపులో మునుగుతున్నందున వాటికి సంబంధించిన 10-1 అడంగుల కాగితాల సేకరణ, వాటి సంతకాల అవసరార్థం మా ఊరికి రావాల్సి వచ్చింది. పెద్ద దేవాలయాల మధ్య దేవుడు బావి మా ఊరి ఆకర్షణ. ఊరు పెద్దది కాకపోయినా రెవెన్యూ గ్రామం. ట్రంక్ రోడ్డుకు 5 మైళ్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతం అంతటికీ మల్లెపూలు మా ఊరు నుంచే ఎగుమతి. మా ఊరు పక్కనుంచే గుండ్లకమ్మ నది ప్రవహిస్తుంటుంది. వర్షాకాలంలో ఏరు బాగా పొంగి పారుతుంది. ఒండ్రు పట్టిన పొలాల్లో మల్లెలు మరీ సుగంధాల్ని వెదజల్లుతాయి. ట్రంక్ రోడ్డు నుంచి మా ఊరి దారి మధ్యలో మంచినీళ్ళ బావి ఒకటుంది. దానికి గొలుసుతో కట్టిన చేదబుక్కెన ఉంటుంది. దాహం తీర్చుకోవడానికి ఎవరో మహానుభావులు ఏర్పాటు చేస్తుంటారు. నా చిన్నతనంలో చదివిన పుస్తకాల వల్ల అశోకుడు ఆ బావిని కట్టించాడనుకునేవాణ్ణి. ఎద్దుల బండ్లు గుర్రపు బండ్లు సాయంగా ఉండేవి మా ఊరు వెళ్లడానికి. ఇప్పుడు ఉన్న ఊరిలో అన్ని వసతులతో కష్టపడకుండా రోజులు గడుస్తున్నాయి. ఒడిదుడుకుల్లేని ఉద్యోగం, ఎప్పుడూ పల్లెత్తు మాట అనని భార్య ఈశ్వరి. ఇప్పుడు ఆరోగ్యమే పరమావధి మా ఇద్దరికీ. పచ్చికూరలు తినిపిస్తూ ఎక్కువ నీటిని తాగిస్తూ మార్నింగ్ ఈవినింగ్ వాకుల సూచనలిస్తూ ఆరోగ్యాన్ని ఎత్తుబంగారంలా చూసుకుంటుంది. డాక్టర్లు ఏర్పరిచిన దినచర్య ఆహార పట్టీ మినహా కోరిక ఉన్నవి కూడా ఇంట్లో తినేందుకు వీల్లేదు. నా విషయంలో డాక్టర్ చెప్పిన దానికి 4 రెట్లు అధికంగా జాగ్రత్త పడుతుంది. తనకు తెలియకుండా ఏవైనా రోగాలు నాలోకి వస్తాయేమోనని కాపలా కళ్లతో నిరంతరం జాగ్రత్తగా ఉంటుంది ఈశ్వరి. ఎండలో ప్రయాణం వద్దు, నడవద్దు, జట్కా మీదనే ప్రయాణం చెయ్యాలి, అవి ఇవి తినొద్దు అనే ఈశ్వరి సలహాలతో ఊరి ప్రయాణం ఖరారైంది. గడచిన కాలం స్మృతులు వర్తమాన కాలంలోకి ఇంకిపోతూ ఉంటాయి. అంతర్గతంగా శాసిస్తూ ఉంటాయి. అనుభవానికి అందని నియత మన ప్రమేయం ఉన్నా లేకున్నా నడుస్తూ ప్రవాహంలా జరుగుతుంది. అది కాలప్రవాహపు వరవడిలో తీవ్రంగా ఉండవచ్చు, సౌమ్యంగా ఉండవచ్చు. ఊరిలోకి ప్రవేశించాక గతకాలం వయస్సులోని చిన్న చిన్న రొమాన్సులు గుర్తుకొస్తున్నాయి. నాట్యమాడే వాల్జడల ఆడపిల్లలు, వాళ్ళని ఏడిపించటం, ఏదో కారణం మీద ఇళ్ల చుట్టూ తిరగడం, సన్నగా వినిపించి వినిపించని సినిమా పాటలు పాడటం, పాడించటం, వెక్కిరించటం, అలకలు ఆర్భాటాలు, జ్ఞాపకాల వాసనలు. చిన్నతనంలో దక్షిణ పొలం వెళ్లాలనే ఉబలాటం ఎక్కువగా ఉండేది. అయితే పెద్దల ఆంక్షలు ఉండేవి. వెళ్లనిచ్చేవారు కాదు. ఏదో వంకతో వెళ్లి వస్తే దంటు దెబ్బలు తగిలేవి. నా దెబ్బలలో కిష్టిగాడు కుమ్మరసేనాయ్ షేర్ చేసుకుని నన్ను తప్పించేవారు.
ఊరికి దక్షిణాన కొండ, దాని వెనుక పొలాలను దక్షిణ పొలం అంటారు. ఊరికి నైరుతిలో పెద్ద చెరువు ఉంటుంది. అందుకనే ఊరు ఎదుగుదల లేదు అని కాశీ విద్యాపీఠంలో చదువుకున్న గోపయ్య పంతులు వాస్తును పలకరిస్తూ తరచూ అనేవాడు. దక్షిణ పొలానికి కొండ పక్కగా వెళ్లాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద రేగు పొదలు, పొలాల్లో వేరుశెనగ, కంది వేసేవారు. రేగుపండ్లు, తాటి ముంజలు చిన్నతనంలో చాలా ఇష్టం. దక్షిణ పొలం చూడాలనే కోర్కె ఇప్పుడు. మళ్లీ ఇన్నాటికి తీరబోతుందనే సంతోషం. చెరువు మీద నుంచి వచ్చే గాలి ఒళ్లంతా హాయిని పులుముతోంది. కొండపక్కనే చిన్న గవర్నమెంట్ కాలనీ ఏర్పాటైంది. దేవాలయం భూమిని ఇళ్ల స్థలాలకు పంచారు. ఊరిలోని ఇళ్ల కంటే కాలనీ ఇళ్లే ఆకర్షణీయంగా ఉన్నాయి. వాటిలో చివరి ఇల్లు పూల మొక్కలు, ప్రహరీ గోడతో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఆ ఇంటి ముందుగా వెళుతుంటే, ఏమండోయ్, మిమ్మల్నే, ఇట్లా రండి, ఆడగొంతు వినిపించింది. ఎవరినో ఎవరో పిలుస్తున్నారనుకుని అడుగులు ముందుకు వేశా. గేటు తీస్తున్న చప్పుడుకు పక్కకు చూశాను. అస్తమయ కిరణాల సంధ్యా సమయంలో మంచి వయసు పొంగులో ఉన్న స్త్రీమూర్తి ముందుకు వచ్చింది. మరచిపోయావా? జాలిగా పలకరింపు. నుదుటి మీదకు వంగిన ముంగురులతో చిన్ననాటి నేస్తం అంజమ్మ. గడ్డం మీద పుట్టుమచ్చ అంజమ్మను గుర్తుకు తెచ్చింది. రావయ్యా అంటూ గేటు పూర్తిగా తీసింది. లోనికి నడిచా. పెద్దవాడివయ్యావే, చాలా పెద్ద ఉద్యోగమటగా. వడిగా లోనికి వెళ్ళి మెత్తటి దుప్పటి తెచ్చి మడతపెట్టి ఇంటి ముందు అరుగుమీద పరిచింది. హాయిగా కూర్చోవయ్యా అంటూ లోనికి వెళ్ళింది. ఆ వాతావరణం నిజంగా హాయిగా ఉంది. చక్కటి పూల మొక్కలు, చల్లని పైరుగాలి, తలదిమ్మెక్కే పూలవాసన. కిటికీ దగ్గర కూర్చున్నా ఎప్పుడో చేతినుంచి జారిన సౌందర్యం నన్ను పలకరించినట్లయింది. ఒక చేతిలో సజ్జరొట్టె అందిస్తూ మంచినీళ్ల గ్లాసు పక్కన పెట్టి కూర్చుంది. కాలిపోతున్న మనస్సు మీద చల్లని చేయి అందించినట్లయింది. ఎన్నాళ్లయిందో సజ్జరొట్టె తిని. ఆపగా తినేశా. విచిత్ర అనుభవం. ఆ కళ్లల్లోకి చూశాను. తను చాలా ప్రశాంతంగా ఉంది. మీ దక్షిణ పొలానికేనా? కళ్ళు రుచి చూస్తావా? అంజమ్మ మాటలకు సిగ్గేసింది. నిర్భీతిగా మాట్లాడుతోంది. వీరయ్య ఎక్కడా? సంశయంగా అడిగాను. వీరయ్య ఎప్పుడో విడిపోయాం. నీ సంగతేంటి? చాలా కాలం అయింది నిన్ను చూసి. అంతా బావున్నారా? పిల్లలేం చేస్తున్నారు? వివరాలన్నీ చెప్పేశాను. ఆమె ముఖంలో విచారంగానీ దిగులుగానీ లేవు. నడివయసు పొంగు ఆకర్షణీయంగా అనిపిస్తోంది. నాకంటే 4-5 ఏళ్లు చిన్నది. కళ్లల్లో మంచి వెలుతురు. నల్లటి ముంగురుల జుత్తు నుదుటి మీద పడుతోంది. ఎంతో స్వేచ్ఛను, సుఖాన్ని పొందిన ప్రశాంతత నిండుగా ముఖంలో కనిపిస్తోంది. ఆమెను చూసిన కొద్దీ ప్రపంచ సౌందర్యం ఆమెలో కనిపిస్తున్నట్లనిపించింది. మన నిజమైన గుణం, ఉద్దేశం మనం ఎంత దాచుకున్నా ఏదో ఒక సమయంలో ప్రతిఫలించి తీరతాయి. ఎందుకో ఆమె ముందు చిన్నతనంగా ఫీలయ్యాను. ఎంతో బాధ్యత గల ఉద్యోగం, ఆదాయపు వనరులు ఉన్నా అసంతృప్తి, వేదన, జీవితపు ఆకర్షణ, ఉత్సాహం కరువయ్యాయి. ప్రతి నిమిషం జీవితం ఎంతో లోతుగా, గాఢంగా గడుస్తోంది. అదృష్టవంతులు జీవితపు పైపై పొరలతో సుఖంగా ఉండగలుగుతారు. మామూలు అధికారం, దర్పం, గౌరవాలు సహజమైన ప్రేమ ముందు పేలవమవుతాయి. గౌరవం కోసం ఎంతో భయంతో కలిగే వాంఛలను అరగదీసుకుని బయటపడకుండా జాగ్రత్తగా గడిపిన జీవితం ఈమె ముందు వెలవెలా కనిపిస్తోంది. నల్లని మబ్బుల మూలాన చీకటి మరీ కమ్ముకొస్తోంది. చినుకులు మొదలయ్యాయి. రేకుల మీద వర్షం చినుకులు టపటపా శబ్దం చేస్తున్నాయి. వానొచ్చేట్లుంది, లోనికి రండి అంటూ లోనికి వెళ్ళింది అంజమ్మ. వర్షం హెచ్చడంతో గాలి పెట్టరేగిపోయింది. అంజమ్మ, నిన్ను ఇబ్బంది పెట్టేస్తున్నా అంటూ లోనికి నడిచాను. నాకు ఇబ్బందేముంది, మీరు దిగబడిపోయారు. మంచం మీద పరుపు, దగ్గర్లో ముక్కాల పీట, పొయ్య కుర్చీ ఉన్నాయి.
మధ్యద్వారానికి దారం లేసుల కట్టెను ఉంది. గోపికలతో కృష్ణుని రాసక్రీడల ఫోటో ఫ్రేమ్ గోడకు ఉంది. జీవితంలో అన్నీ అమరి ఉన్నా ఏదో వెలితి, అసంతృప్తి. పొద్దున్నే న్యూస్ పేపర్ చదవటం, పగల ఆఫీసు, రాత్రి టీవీ చూడటం, నిద్రించటం, రొటీన్ జీవితం రసవిహీనంగా మారింది. పత్రికల్లో వచ్చే ఆరోగ్య సమాచార వివరణ ఎక్కువగా ఉండేటప్పటికీ శరీరంలో చిన్న చిన్న మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈశ్వరి తన అతిజాగ్రత్తలతో అనారోగ్యానికి తరచూ గురవుతుంది. ఏదో జరగబోతుందనే ఆందోళన, జాగ్రత్తలు, పొరపాట్లు, పశ్చాత్తాపాలతో కాలం గడుస్తోంది. ఆఫీసు వాతావరణం, ఇంటి వాతావరణంతో వయస్సు పెరుగుతుందన్న భావం బలీయంగా మారింది. మెదడుని, మనస్సుని, సర్వేంద్రియాలను ఆక్రమిస్తున్న నిస్సహాయత దైనందిన జీవితం. ఊరిలో అంజమ్మిల్లు, మా ఇల్లు పక్కపక్కనే ఉండేవి. దాటడానికి వీలయ్యే చిన్న ప్రహరీ గోడ. ఎప్పుడూ మా ఇంట్లో తిరిగే అంజమ్మ ఋతుమతి అయ్యాక తరచుగా రావటం మానేసింది. హైస్కూలు చదువులకు ఒంగోలు వెళ్లటం, సెలవులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూడటం పరిపాటి. మంచినీటికి సాయంత్రాలలో అందరూ చిలకలేరు వెళ్లేవారు. ముఖ్యంగా వేసవిలో చలములో పట్టిన నీరు చాలా చల్లగా ఉంటాయి. దక్షిణ పొలం కల్లు హడావిడిలో ఉన్న రోజులలో మంచినీటికి చిలకలేరుకు అందరూ వెళ్లేవారు. చాలా సందడిగా గడిచేది. తెచ్చుకున్న తినుబండారాలు దారంటా తింటూ కబుర్లతో నడిచేవారు. అంజమ్మ తండ్రి ఆకస్మికంగా మరణించటం, కుటుంబ పరిస్థితులు తారుమారు కావటంతో వయస్సు ఎక్కువ ఉన్న మేనమామను వివాహం చేసుకుని మేదరమెట్ల పొగాకు కంపెనీలో గ్రేడింగు పనికి వెళుతూ ఉండేవారు. నాకు చదువులతో, ఉద్యోగంతో ఊరు విడిచి వెళ్లడంతో సంబంధాలు దూరం అయ్యాయి. అంజమ్మ, పిల్లలు లేరా ఇంట్లో? బాగోగులు అడుగుదామనిపించి అడిగాను. ఎవరూ లేరు. అమ్మ 6 నెలల క్రితం చనిపోయింది. అయిన వాళ్ళు ఎవరూ లేరు, నువ్వు తప్ప, చిలిపిగా చూసింది. ఈ ఇల్లు 4 ఎకరాల మాగాణి ఉన్నాయి. ఇప్పుడు ఆమె జీవితం ఇరుకు కాదు, ఎంతో విశాలంగా ఉన్నట్లుంది. ఈర్ష్యలు, ద్వేషాలు ఉండవు. ఒకరినొకరు గాయాలు చేసుకోవటం ఉండదు. నుదుటి మీద పెద్ద బొట్టుతో, వసంత ఛాయలో, వదులైన శిరోజాలతో వెలుతురు వాకిళ్లు తెరుస్తూ పరిపక్వ స్వప్నం దృశ్యమైనట్లుంది తను. ఆమె కళ్ళు జాలిగా, మెత్తగా ఉన్నాయి. ప్రతి నిమిషం ఆమె వైపు ఆకర్షితుడనవుతున్నాను. జీవితం మీద ఏదో అందాలు వెదజల్లే కళ ఆమె దగ్గర ఉందనిపించింది. సాయంత్రం, ఈ వర్షం, ఈ చిరుచీకటి ఏదో మాట్లాడాలని, కావాలని ప్రేరేపిస్తున్నాయి. ఈ మోహతమకం హాయిగా ఉంది. గాలి ఉధృతమై దీపాన్ని వణికించింది. ఒక్క ఉదుటున లేచి పమిటి చెంగు అడ్డంగా పెట్టబోయింది తను. ఆ ఊపుకు కురులన్నీ నా ముఖం మీద విప్పుకున్నాయి. తమకపు తెర నన్ను కమ్మేసింది. కమ్మటి విచిత్ర వాసనలు వెదజల్లాయి. జంఝా వీచికలు నన్ను నిలువెల్లా చుట్టేసిన తమోమయ స్వప్నమైంది. ఆమె వేళ్లు నా శరీరాన్ని తాకాయి. జలపాతం దూకిన స్పర్శ. రివ్వున లేచిన గువ్వల్లా శరీరమంతా రోమాంచితమై జలధరించింది. సమయస్పర్శకై ఎదురుచూసే కోర్కెలు ఎగిసిపడ్డాయి. చీకటి చిట్లి కాంతికిరణం మెల్లగా ప్రసరిస్తోంది. ప్రతి రక్తపు అల, ప్రతి స్పందన రసమయమై ఊరుతూ, ఉద్వేగపు అనుభూతి తరంగాల్ని ఊపుతూ, ఆనందార్ణవాలు మునిగిన అనుభవం. స్పందనకు మనస్సు ఉత్తేజితమైంది. నిద్రాణమైన కోర్కె విజృంభించింది. ఆమె వారించింది. నేను ఆగిపోయా. సంప్రదాయ గౌరవనీయ బుద్ధిమంతుడు ఎవరో శరీరంలో జొరబడ్డాడేమో. తొట్రుపాటుతో వెనక్కు తగ్గింది. లోనికి వెళ్ళి వేడి పాలు ఆలముంతలోంచి వంపి తీసుకువచ్చి ముక్కాలపేట మీద గ్లాసు ఉంచింది. సమస్త జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ఎట్లా స్పందించాయో ఆశ్చర్యమేసింది. ఎన్నో సంవత్సరాలుగా పరిచితమైన ఈశ్వరి దగ్గర ఈ స్పందన కలగదేమిటి? ప్రశ్న కలిగింది. శక్తి తగ్గినదనే భావనతో అనారోగ్యం ఆలోచించుకుంటూ సమయాన్ని జారవిడుచుకున్నావా? ఇంతటి ఉత్సాహోద్రేకాలు ఎక్కడి నుంచి వచ్చాయి?
ఎందుకు వారించిందో అర్థం కాలేదు. నిన్ను ప్రేమించానయ్యా. నువ్వంటే నాకిష్టం. ఎప్పుడూ నిన్నే ఊహించుకుంటూ ఉంటాను. నిశ్శబ్దాన్ని భగ్నం చేసింది. తొందరపడ్డానేమో అనిపించింది. మంచి చెడు, అందం వికారం అన్నీ హృదయంతో మాట్లాడేవారికి వర్తిస్తాయి. జీవన విధానంలో నీతులు మారుతున్నాయి. మనసు అంతరంగంలో ఏది నీతో ఏది ధర్మమో తెలుస్తుంది. అసలు ఏది ధర్మం? పుస్తకాలలో, పెద్దవారి జీవితాలలో, వారి ఆచరణలో కష్టసాధ్యమైనదైనా ధర్మం. ఎవరికి వారు ఏర్పరచుకున్న నీతి ధర్మం వల్లనే హాయిగా సుఖపడుతున్నారేమో. నియమాల వల్ల బాధలు ఎక్కువై జీవితం ప్రశ్నార్థకమవుతుంది. తాను నమ్మిన దానికోసం జీవితమంతా ఖైదు అనుభవిస్తూ అన్ని కష్టాలని చిరునవ్వుతో స్వీకరించి అంతఃశాంతి పొందిందా? మనిషి స్వభావంలో ఉత్తమమైంది అంతరాత్మ. అంతఃశాంతి ఉన్న మనిషికి ఇంద్రియ సుఖాలకై దేవులాట ఉండదేమో. ఒంటరి అయి అంతర్ముఖిగా అనంతానందాన్ని పొందిందా? మనిషి అనేక స్థాయిలలో కలిగే పరిణామాలలో నీతి ధర్మాలు మారుతుంటాయి. ఉన్నతమైన పరిణామ స్థితి మనిషి పరిపూర్ణతను తెలియజేస్తుంది. ఆమె ఆరాధనా చంక్రమణంలో శాంతి కిరణం నన్ను తాకింది. మీరింతవరకు దక్షిణ పొలం డాక్టర్ ధేనువుకొండ శ్రీరామూర్తి గారి కథ విన్నారు. ఈ కథను చదివి వినిపించిన వారు శ్రీ ఎంసి దాస్.